ఆధ్యాత్మికతలో దక్షిణం వైపుకు పోవాల్సిందే కానీ వామం వైపుకు పోమని చెప్పరు. మనకి తంత్ర సాధనలు పూజలు ఉన్నాయి కదా, వీటిలో ఈ రెండు ఉన్నాయి. మీరు ఇంతకుముందు చెప్పినట్లు రూపాయి నాణానికి రెండు ఉన్నట్లు ఆధ్యాత్మిక సాధనలో కూడా వామతంత్రాలు దక్షిణాచారాలు ఉన్నాయి. దక్షిణాచారం ఎప్పటికీ రాచపాట, కానీ స్లో బాట. అసలు దారే కనపడకుండా రాళ్ళు కంపలతో ఉంటుంది, మార్గం కూడా ఉండదు. ఈ కౌలాచారము పెద్ద కార్పెట్ పరిచి బ్యానర్లు పెట్టి పన్నీరు చిలకరిస్తూ స్వాగతిస్తాయి. మనం దాంట్లో పడిపోతాం. ప్రయాణం బాగుంటుంది కొంచెం దూరం, ఆ తర్వాత అధఃపాతాళం. కానీ ఈ కంపలు దారి లేని మార్గం ఉంది. పోతూ 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 ఉంటే అఖండమైన జ్ఞాన జ్యోతిలోకి మనం ప్రవేశిస్తాం. ఎంతవరకు ఒకవేళ క్షుద్ర సాధనలు కూడా ఇతరులకు మేలు చేసేదానికి వాడేటివి కొన్ని ఉన్నాయి. ఎవరో ఏదో చేశారు, దానికి విరుగుడు చేసేది ఉన్నాయి. దేవుడు ఉన్నాడంటే దెయ్యము ఉంది, లేక కాదు. కానీ అవి అవసరమా? లలితని పట్టుకో, త్రిపురను పట్టుకో, రాజరాజేశ్వరిని పట్టుకో, శివుని పట్టుకో, గణపతిని పట్టుకో. ఈ చిన్నవి వస్తాయి. కన్నపిశాచి, స్వర్ణభైరవి ఏం చేస్తాయి? దానికి పెట్టాల్సినటువంటి బలులు, దానికి చేయాల్సిన పూజలు, దానికి ఇవ్వాల్సినవి సరిగ్గా ఇవ్వకపోతే అది మనల్ని మింగుతుంది. లేదా మనకు శక్తి వచ్చింది అని ఇంకొన్ని ఉన్నో ఉద్ధరించేదానికి వాని మీద ఉన్నది మనం తీసేస్తే అది మన మీదకి ఎక్కి కూర్చుంటుంది. దాన్ని భరించుకునే శక్తి ఉన్నంతగా ఈ మాంసపిండాన్ని మంత్రపిండంగా మార్చుకున్నవాడు ఆ రెమెడీస్ చేసేదానికి దిగాల. అది ఒక పెద్ద సముద్రము. ఆ సబ్జెక్టే చాలా దూరం పోతుంది, చాలా దూరం పోతుంది. అది మాకు తెలిసింది, మా గురువు చెప్పింది. అవన్నీ సిద్ధులు అనేది మనిషిని పతనానికి పోతాడా, నా వైపుకు చూస్తాడా అనే దానికి పరమాత్ముడు ఏర్పాటు చేసిన ఒక మాయ. సిద్ధులు తాత్కాలిక ఫలితాలను ఇస్తాయి, ఏదో ఒక దినం దెబ్బ కొడతాడు. మహామహులు దెబ్బతిన్నారు. నవనాథులలో మత్స్యేంద్రుడు లాంటి వానికే దెబ్బలు పడినాయి. మానవ మాత్రలో మనం ఎక్కడ?